గుంటూరు మహాలక్ష్మి అని ఎవరు పెట్టారు అసలు ఈ స్క్రీన్ నేమ్? అంటే చాలా మంది లక్ష్మీలు మహాలక్ష్మిలు ఉన్నారండి. మహాలక్ష్మి గురించి నా దగ్గర అడగటం జరిగితేను నాకు అప్పుడు అనిపించింది లేదని చెప్పేసి నేను గుంటూరు అని ఫిక్స్ అయిపోయి. అంటే ఒకప్పుడు మీరు ఎప్పుడో సీరియల్స్లో ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ల క్రితం సీరియల్స్లో యాక్ట్ చేసి మళ్ళీ మీ అమ్మగారి కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఒక 9 ఏళ్ళుగా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారని చెప్పి విన్నాను అనమాట. ఒక 50 సినిమాలు చేశానండి, ఒక 50-60 సీరియల్స్ చేశాను. కానీ ఎందులోనూ పేరు రాల, గుర్తింపు రాల ఇంకా ఇంతవరకు. సో ఒక డైలాగులు కావాలంటున్నారు కదా మీరు, డైలాగ్ ఉన్న రోల్స్ కావాలని. పెద్ద డైలాగ్ చెప్పండి, అంటే ఏదో ఒక డైలాగ్ మీకు బాగా గుర్తున్నా. అయ్యా ఈడు మన ఊరికి వచ్చినాకనే మన ఊరికి దరిద్రం పట్టిందయ్యా, ఈయన్ని బతకనీయకూడదు, ఈ తల తీసేయండి అయ్యా. కృష్ణానగర్ కథలకి యాప్ట్ అవుతారా? అంటే మీరు కష్టాలు ఎక్కువ పడ్డారా? సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ వచ్చినప్పుడు కష్టాలు ఎక్కువ పడ్డారు? ఇప్పుడే కష్టాలు ఎక్కువ పడుతున్నానండి. అప్పుడు తెలియనితనము ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని బ్యాక్ వెళ్ళిపోవటం జరిగింది. మళ్ళీ వచ్చాక ఇప్పుడు నుండి స్టార్ట్ అయిన లైఫ్. నాన్న ఇల్లు అమ్మేసావు, మేము ఎక్కడికి వెళ్ళాలి? నాన్న చూస్తే అనారోగ్యంలో ఉన్నాడు, మేము ముసలి వాళ్ళం అయిపోయాం కదా, నువ్వు చేసే పద్ధతి ఏం బాగాలేదయ్యా, మాకు కూడా కలో గంజి పోస్తే ఓ మూలబడి ఉంటాం కదా, ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ బజార్ని పెట్టారు, సహాయం చేయయ్యా, బీదలకి ఎంతో మంది చేస్తున్నారు, నీ తల్లిదండ్రులమే కదయ్యా. సో ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి రావడానికి బలమైన కారణం అంటే ఏం చెప్తారు? ఈ సినిమా ఫీల్డ్ మీద ఇష్టం ఒకటి, బాగా ఒంటరిగా ఉండటం ఒకటి. ఎక్కడున్నా ఒంటరిగా కదా, ఇదే చేసుకుంటూ ఉండొచ్చులే నీకు రావడం. ముందు అనుభవం ఉన్నా, కెమెరా అనుభవం ఉన్నా, ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు అంత పరిచయాలు ఏమి ఉండకపోవచ్చు. తక్కువ పరిచయాలతో ఇంకా వాళ్ళని నమ్మి, సినిమా వాళ్ళని నమ్మే వచ్చాను. ఆ సినిమా వాళ్ళు ఎందుకు అక్క మీరు రండి అక్క, మేము ఇప్పిస్తాం అని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నన్ను బాగుపరచకపోగా నా దగ్గర డబ్బులు తిని వాళ్ళు బాగుపడ్డారు. ఆడవాళ్ళు కూడా మోసం చేశారు, మీకు వేషాలు ఇప్పిస్తామండి, కాస్త డబ్బులు ఇవ్వండి. సరే ఇప్పిస్తారు కదా. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పుడైతే సోషల్ మీడియా రాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ని ఆన్లైన్లోనే చూపిస్తూ ఉన్నారు. చాలామంది సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. కానీ ఒకప్పుడు సినిమా మీద పిచ్చున్న వాళ్ళు, సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళు మొదటి అడుగు కృష్ణానగర్లోనో ఫిలిం నగర్లోనో పెట్టి ఆ తర్వాత సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి చాలా కష్టపడి చిన్న చిన్న రోల్స్ నుంచి పెద్ద ఎత్తుకు ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కొంతమంది సక్సెస్ అవ్వకపోయినా సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి, మేము ఇక్కడే బ్రతకాలి అని చెప్పి చాలా వాళ్ళ ప్రేమని అలా వ్యక్తపరుస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ జీవితాలని మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమమే కృష్ణానగర్ కథలు. సో ఈరోజు మన కార్యక్రమంలో గుంటూరు మహాలక్ష్మి ఉన్నారు. మరి మహాలక్ష్మి గారు గుంటూరు మహాలక్ష్మిగా ఎలా మారారు, ఆవిడ కథ ఏంటి, ఆవిడకి ఎందుకు సినిమా అంటే అంత ఇష్టం, ఈరోజు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు మహాలక్ష్మి బాగుంది అసలు పేరు. ఏంటి గుంటూరు ఇంటి పేరా లేదా ఊరి పేరా? ఊరు పేరండి. ఓకే. మాది నేటివ్ గుంటూరు. సో ఇప్పుడు మహాలక్ష్మి, లక్ష్మి అని కొంతమంది షార్ట్ కట్ లో పిలుస్తారు. మహాలక్ష్మి అంటే దానికి మించిన పేరు లేదు, తెలుగుదనం ఉట్టుపడే పేరు అది. దాని తర్వాత గుంటూరు మహాలక్ష్మి అని ఎవరు పెట్టారు అసలు ఈ స్క్రీన్ నేమ్? అంటే చాలా మంది లక్ష్మీలు మహాలక్ష్మిలు ఉన్నారండి. అందుకని చెప్పేసి ఎవరెవరో కొంచెం ఒకసారి ఒక అతను నన్ను అడగటం జరిగింది, వేరే మహాలక్ష్మి గురించి నా దగ్గర అడగటం జరిగితేను నాకు అప్పుడు అనిపించింది లేదని చెప్పేసి నేను గుంటూరు అని ఫిక్స్ అయిపోయి గుంటూరు మహాలక్ష్మి అని పెట్టుకున్నానండి. ఈ గుంటూరు మహాలక్ష్మి అని కూడా ఒకళ్ళు అడిగారు ఎందుకు పెట్టుకున్నారంటే, చాలామంది మహాలక్ష్మిలు ఉన్నారు కదా సార్, అందుకని నాదైతే గుంటూరు కాబట్టి గుంటూరు మహాలక్ష్మిని పెట్టుకున్నాను. సో మీ కథ నేను షార్ట్గా విన్నాను ఒకరి దగ్గర. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు మీరు ఎప్పుడో సీరియల్స్లో ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ల క్రితం సీరియల్స్లో యాక్ట్ చేసి మళ్ళీ మీ అమ్మగారి కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఒక 9 ఏళ్ళుగా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారని చెప్పి విన్నాను అనమాట. సో ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేసి ఉంటారు కదా, చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు సీరియల్స్లో. అవునండి, కరెక్ట్. ఎన్ని చేసి ఉంటారు సినిమాలు, సీరియల్స్? ఒక 50 సినిమాలు చేశానండి, ఒక 50-60 సీరియల్స్ చేశానండి. కానీ ఎందులోనూ పేరు రాల, గుర్తింపు రాల ఇంకా ఇంతవరకు. చేస్తా ఉన్నాను, వస్తుంది అని చేస్తా ఉన్నానండి. ఇప్పుడైనా వస్తుందేమో చూడాలి. సో ఇప్పుడు కృష్ణానగర్ కథలు అనగానే మనకి కష్టాలు, ఐ మీన్ చాలా కష్టపడి ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రేమ వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు చాలా మంది. సో మీరు ఫస్ట్ ఇన్నింగ్స్ లో
కృష్ణానగర్ కథలకి యాప్ట్ అవుతారు అంటే మీరు కష్టాలు ఎక్కువ పడ్డారా? ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ వచ్చినప్పుడు కష్టాలు ఎక్కువ పడ్డారు? ఇప్పుడే కష్టాలు ఎక్కువ పడుతున్నానండి. అప్పుడు తెలియనితనము ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని సీరియల్స్ చేస్తూ ఉన్న మూమెంట్లో నేను బ్యాక్ వెళ్ళిపోవటం జరిగింది. మళ్ళీ వచ్చాక ఇప్పుడు నుండి స్టార్ట్ అయిన లైఫ్ కష్టాలతోనే స్టార్ట్ అయింది. రావటం 3 లక్షలు తీసుకొని వచ్చానండి. ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ లో సెకండ్ ఒక 10 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతాయి. ఇప్పుడు 4 లక్షలు అప్పుల్లో ఉన్నాను. అది అడ్డీలు కట్టుకోవటమే సరిపోతుంది నాకు. అంటే మీరు ఒక 2015 అలా వచ్చారండి? అవునండి. 2015లో 3 లక్షలు తెచ్చుకుంటే మీరు అప్పుడు ఏదైనా 3 లక్షలు అంటే మంచి వ్యాపారం పెట్టుకునేవారు. 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ పాటికి మంచిగా సెటిల్ అయిపోయేవారు. సెటిల్ అది ఇది ఇష్టం కదా, ఇందులో చేయాలి, గుర్తింపు రావాలి అనే ఆశతో వచ్చాము. అదైతే ఇంకా ఇది ఓకే. మొదట అడిగి ఎలా పడింది అంటే ఫస్ట్ ఎప్పుడో సీరియల్స్ లో స్టార్ట్ చేశారు మీరు, ఫస్ట్ సీరియల్ తో స్టార్ట్ అయింది మీ ఎప్పుడు 2000 ఎంత అండి? 4-3 2లో అనుకుంటా అండి. 2లో వేరే వాళ్ళు క్యాజువల్గా అడిగారు. అప్పుడు నాకు అసలు ఇది కూడా లేదు చేయాలని. ఒక సీరియల్లో చేస్తారా అని అడిగారు. నాకు ఇస్తారా అని అడిగాను. అంటే ఇస్తాం, మేము చెప్తాం రామ్మాయి అని చెప్పి తీసుకెళ్తే ఒక 2 days ఋతురాగాలని ఒక సీరియల్ చేయటం జరిగింది. ఎక్కడండి షూట్? అయితే హైదరాబాద్లోనే వచ్చి చేశాను. చేస్తే అది చూసిన కాడ నుండి అందరూ నన్ను అడగటం మొదలుపెట్టారు, మీరు ఆ సీరియల్లో కనపడ్డారండి, మీరు ఆ సీరియల్లో కనపడ్డారండి అని. నాకు ఇంకా అక్కడి నుండి ఇష్టం పెరిగిపోయింది. ఓహో, సీరియల్లో అయితే బాగా పేరు వస్తుంది, అందరూ చూస్తారు అని చెప్పేసి నేను అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు పొలిటికల్లో ఉన్నానండి. ఓకే, పొలిటికల్లో ఓకే. గొప్ప నాయకురాలు అయ్యేవారు ఈ సినిమా పిచ్చి ప్రేమ మొదలవకపోయి ఉండే మేబీ. దేంట్లో అయినా ఎక్కిరానిర్లేండి, రాజకీయంగా కానీ సినిమా ఫీల్డ్లో కానీ కొంతమంది ఎక్కిరానిరు. ఎంత మనం కష్టపడ్డా అక్కడే ఉంటాం. ఇప్పుడు ఎన్ని చేశారు అప్పుడు? అంటే మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు కదా వెనక్కి. సో ఆ మధ్యలో ఎన్ని చేశారు అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ లో? అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు సినిమాలు చేయలేదు కానీ ఒక 7-8 సీరియల్స్ చేశాను. సినిమాలు చేయలేదండి అప్పుడు. ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉండే అంటే ఎక్కువ రోజులు నడిచినవి ఏమన్నా ఉన్నాయి అప్పుడు సీరియల్స్? ఒక్క సీరియల్ నడిచింది, ఒక 100 ఎపిసోడ్స్. నువ్వు వస్తావని ఒక సీరియల్లో కామెడీ చింతామణి క్యారెక్టర్ చేశాను. చాలా కామెడీగా ఉండేది. ఒక 2 పిల్లలు అట్లా కామెడీగా, మరి అది ఎందుకో ఫెయిల్ అయింది, అది తీసేసారు. అది అప్పుడు. ఇప్పుడు మీరు చాలా ఫెమిలియర్, గమ్మున ఎవరన్నా బయట చూసినా కూడా ఎక్కడ చూసినట్టుంది అంటారు. కాకపోతే ఏంటంటే పాపం పేరు తెలియదు ఎవరికి. చాలా మంది చాలా ఫెమిలియర్, ఏ సీన్ లో ఏ సినిమాలో అనేది ఎవరికి తెలియదు. మిమ్మల్ని ఎక్కడో చూసానండి, ఎక్కడ చూస్తుంటాం అని అంటా ఉంటారు. మీరు గుర్తు తెచ్చుకోండి అంట, తొందరగా చెప్పను. ఒకవేళ ఎవరన్నా మీరు ఆ సీరియల్లో మీరు ఉన్నారు కదంటే అవునని అప్పుడు చెప్తాను, లేకపోతే చెప్పను. విడిగా చూసేదానికి సీరియల్ చూసేదానికి చాలా మంది నన్ను గుర్తుపట్టలేరు మెయిన్. కాకపోతే ఇప్పుడు 2003, 2004, 2002 ఆ టైంలో సీరియల్లో ఒక 100 ఎపిసోడ్లు చేశారంటే ఖచ్చితంగా ఉండుంటే ఈ పాటికి ఒక నిలదొక్కు వేసుకునే స్థాయికి వెళ్ళిపోయేవారు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? బాగా నిలదొక్కునేదాన్ని అండి, మంచి క్యారెక్టర్లు చేసేదాన్ని. అప్పుడు మా అమ్మగారికి నేను ఒక్కదాన్నే కూతురు. ఆమె కింద పడి కాలు చేయి ఇరిగిపోయింది. ఇంకా అందుకని వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చైనా బామ్మ క్యారెక్టర్లు చేస్తాను, అప్పుడు అక్క వదిన క్యారెక్టర్లు చేసేదాన్ని. ఏదైతే ఏమి సినిమాలు కానీ సీరియల్ కానీ రన్నింగ్లో చేసుకోవచ్చు, కానీ అమ్మ ఇది దొరకదు కదా, ఆమె లేకపోతే నేను ఈ భూమి లేను కదా, అందుకని వెళ్ళిపోయాను. అమ్మగారు లేరండి, కాలం చేశారు. ఎప్పుడండి? ఎన్నాళ్ళు ఉంది? 2010లో అండి. మరి మళ్ళీ అమ్మగారు ఇంకా కాలం చేసిన తర్వాత మళ్ళీ రావాలనుకున్నారా? తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే ఒక్కదాన్ని అక్కడున్న ఒక్కదాన్ని ఇక్కడున్న ఒక్కదాన్ని ఎవరైనా చూసేవాళ్ళు లేరు కదా, ఎక్కడైనా కష్టపడాల్సిందే, అదేదో ఇక్కడే ఉందాంలే అని ఇటు వచ్చి. మరి అంటే మీకు ఒక కుటుంబం, పెళ్ళి, పిల్లలు ఇలాగే? ఒక పాప ఉందండి, అమ్మాయి పెళ్ళయింది అత్తగారింట్లో. ఎక్కడండి? ఇక్కడే ఉంటారా? లేదండి, అక్కడ గుంటూరులోనే. సో ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి రావడానికి బలమైన కారణం అంటే ఏం చెప్తారు? బలమైన కారణం అంటే ఈ సినిమా ఫీల్డ్ మీద ఇష్టం ఒకటి బాగా, అది ఒంటరిగా ఉండటం ఒకటి. ఎక్కడున్నా ఒంటరిగా కదా, ఇదే చేసుకుంటూ ఉండొచ్చులేని ఇటు రావడం. హస్బెండ్ లేరండి, డైవర్స్ చాలా అయింది. ఓకే. సో ఒంటరిగా వచ్చి అంటే అప్పుడు మీరు బయలుదేరినప్పుడు 2015, 14 ఈ ఏరియా? 2015. అప్పటికి వయసు ఎంత ఉంటుంది నార్మల్గా అడుగుతుంది? అంటే 2015 అంటే ఇప్పుడు 60, అప్పుడు ఎంత? ఒక 50 ఏళ్ళు ఉన్నాయి.
50 ఏళ్ళ మహిళ, ఒంటరి మహిళ సినిమాల్లోకి రావాలని 3 లక్షలు తీసుకుని హైదరాబాద్ వచ్చిందా? వచ్చింది. బా బా ఏం ధైర్యం అసలు. అబ్బబ్బా! అంటే పైగా మీకు ఇంతకుముందు అనుభవం ఉన్నా, కెమెరా అనుభవం ఉన్నా, ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు అంత పరిచయాలు ఏమి ఉండకపోవచ్చు బాగా. తక్కువ ఉమ్, తక్కువ పరిచయాలతో ఇంకా వాళ్ళని నమ్మి, సినిమా వాళ్ళని నమ్మే వచ్చాను. ఉమ్, ఆ సినిమా వాళ్ళు ఎందుకు అక్క మీరు రండి అక్క మేము ఇప్పిస్తాం అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నన్ను బాగుపరచకపోగా నా దగ్గర డబ్బులు తిని వాళ్ళు బాగుపడ్డారు. అయ్యయ్యో. అట్లా మోసం. ఆడవాళ్ళు కూడా మోసం చేశారు. మీకు వేషాలు ఇప్పిస్తామండి, కాస్త డబ్బులు ఇవ్వండి. సరే ఇప్పిస్తారు కదా. నాకు అప్పుడైతే ఇప్పుడు ఆఫీసులు నాకు అన్నీ తెలుసు, వెళ్తాను, లొకేషన్ పెట్టండి అంటాను, వెళ్ళిపోతాను, ఆటో మాట్లాడు. అప్పుడు అట్లా కాదు. ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఎవరినన్నా బతిలాడు, బాబా మీరు వస్తారా, బండి మీద తీసుకెళ్తే నేను పెట్రోల్ పోయిస్తాను, మీకు భోజనం పెట్టిస్తానంటే పాపం అప్పుడు చాలామంది ఇట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బైక్లు అయి ఉండేవి, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు భోజనం పెట్టియటం అట్లా జరిగేది. వాళ్ళు మటుకు ఏం చేస్తారు, ఆఫీసులకి వెళ్ళినా కూడా అప్పుడైతే డైరెక్ట్ పిలిచేవాళ్ళు. మరి ఇప్పుడైతే కోఆర్డినేటర్ వ్యవస్థ వచ్చింది. డైరెక్టర్గా మనం ఆఫీసులకి వెళ్ళి ఆడిషన్ ఇచ్చినా కానీ కోఆర్డినేటర్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. కరెక్ట్. ఈ కోవిడ్ తర్వాత చాలా మారిపోయినాయి అన్నారు అన్ని. అవునండి. మీరు ఏమన్నా గమనించారా అది? కోవిడ్కి ముందు నాకు మంచి లైఫ్ వచ్చింది, మంచి సీరియల్స్ చేస్తున్నా. కోవిడ్ వచ్చాక నాకు దెబ్బ పడింది. తర్వాత మళ్ళీ నేను పుంజుకోవాల్సి వస్తుంది. పుంజుకోవాల్సి వచ్చేసరికి ఇప్పుడు కోవిడ్ తర్వాత కోఆర్డినేటర్ల వ్యవస్థ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుందండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు తెలిసిన వాళ్ళు, ఒక ఆర్టిస్ట్ అయినా వాళ్ళు మీకు సీరియల్లో మేము చేస్తున్నామండి, అందులో మీకు క్యారెక్టర్ ఉంది, ఒకరోజు అంట చేస్తాం, మాకు మీరు ఎంత తీసుకుంటున్నారో అంత 10% 20% మాకు ఇవ్వాలి, నిర్మోహంగా అడుగుతున్నారు వాళ్ళు చెప్పినా కూడా. అట్లా కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. పోనీ అవకాశాలైనా ఎక్కువ ఇప్పిస్తున్నారా? పోనీ ఒకరోజు క్యారెక్టర్ ఒక్కరోజు చేసి వచ్చిన 3 నెలలు 2 నెలలు పైన అట్లా పేమెంట్లు ఇవ్వటానికి అడిగి బాబు అని అడగటం. గట్టిగా మాట్లాడకూడదు. మాట్లాడితే ఈ కోఆర్డినేటర్లకి యూనియన్ ఉంది, ప్రొడక్షన్ మేనేజర్లకి యూనియన్ ఉంది. వాళ్ళు మీటింగులు వాళ్ళు చెప్పుకొని పలానా రాకూడదని మేము చెప్తాము, మాకు ఒక సీరియల్లో అయితే డబ్బులు ఇలా గట్టిగా మాట్లాడి వేరే వాళ్ళ చేతో అడిగించడం జరిగింది. వాళ్ళు నాకు ఫోన్ చేసి బెదిరించారు, మీరు ఇట్లా అయితే మీరు ఇంకొక సీరియల్ రానియకుండా చేస్తాము, అందరు మేనేజర్లు మేము కలిసికట్టుగా ఉంటాము, మీరు ఒక సీరియల్లో రాలేదని చెప్పి మమ్మల్ని అడిగితే మేమందరం ఆమెకి ఇవ్వద్దని చెప్తాం, అప్పుడు మీరేం చేస్తారు. ఇంకా అప్పటి నుండి బాబాబు అని రిక్వెస్ట్ చేయగానే గట్టిగా అడగటం. అంటే ఇప్పుడు మీ పరిస్థితి కొంతమందికి తెలిసే ఉంటుంది, మీరు ఒంటరిగా ఉంటారు, వయసు 60 దాకా వచ్చింది అని చెప్పి. ఈ టైంలో మీ దగ్గర డబ్బులు మీకే ఎలా ఉంటుంది, పాపం ఆవిడ ఎలా బ్రతుకుద్ది అనే ఆలోచన ఉండాలి అవతల వాళ్ళకి. లేదండి, ఎవరికి ఉండలేదండి. నేను అద్దె కట్టుకోవాలయ్యా, అప్పులు ఉన్నాయ్యా, కొంచెం వడ్డీలు కట్టుకోవాలయ్యా, బాబు నేను తినాలి కదా, కొంచెం ఇవ్వండి అని ఇట్లా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వాళ్ళని కూడా. కోఆర్డినేటర్లు అయినా ప్రొడక్షన్ మేనేజర్లు అయినా అట్లా రిక్వెస్ట్ చేసుకున్నా. కొంతమంది జాలి పడుతున్నారు, కొంతమంది జాలి పడట్ల. కొంతమంది అయితే మరీ ఘోరమైన విషయం ఏంటంటే మనం చేశాక వాళ్ళు డబ్బులు వేస్తారు ఒకరోజు, అది వేయగానే తెల్లారి మేనేజర్ ఫోన్ చేస్తాడు, ఏమండి మీకు నేను డబ్బులు పడ్డాయండి, మరే నేను ఇప్పుడు పెళ్ళిలో ఉన్నానండి, పర్స్ ఏమో మర్చిపోయానో పోయిందో ఏం అర్థం కావట్లా, మైండ్ పని చేయట్లా, కొంచెం ఆ డబ్బులు నాకు పంపించండి, రేపు వేసేస్తా. నిజమే కావాలని మనం వేసేస్తాం, మళ్ళీ మన ఫోన్ వాళ్ళు ఎత్తారు, మీ డబ్బులు మళ్ళీ రివర్స్లో వాళ్ళే తీసుకుని మన ఫోన్ ఎత్తారు. మీ డబ్బులు ఎగ్గొట్టడం ఒకటైతే మీ డబ్బులు మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకుని మిమ్మల్ని డబ్బులు అడిగి ఫోన్లు ఎత్తట్లేదా? పోనీ ఆ తీసుకునే వాళ్ళ వయసు ఎంత ఉండొచ్చు? వాళ్ళు వృద్ధులేనా? వృద్ధులు అయ్యండు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎలా అండి? ఈ సినిమా ఫీల్డ్లో అయితే నాకు వచ్చిన అనుభవం ఏంటంటే ఆడలేదు మగ లేదు, ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళని మోసం చేస్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు. ఎట్లా ఉంది ఈ ఫీల్డ్ అంతా. మీరు ఆడిషన్కి వెళ్తా ఉంటారు కదా, ఏం చేస్తారు ఆడిషన్లోకి వెళ్ళి? అది ఒక సీన్ ఏదన్నా చేయమంటారు. ఇప్పుడు నేను బామ్మని కాబట్టి బామ్మ క్యారెక్టర్, లేదంటే అమ్మని కాబట్టి అమ్మ క్యారెక్టర్, అది లేదంటే వాళ్ళ సినిమాలో ఉన్న సీన్ ఒకటి చెప్పి అది చేయమంటారు. అవి మనం చేస్తే క్లాప్స్ కొడతారు, బాగుందంటారు, మీకు చెప్తామండి అంటారు, మీ నెంబర్ ఇచ్చారంటారు, మళ్ళీ సపరేట్గా రాసుకుంటారు, మళ్ళీ పిలవరు.
ఇప్పుడు మీది ఒక క్లిప్ ఒకటి నేను చూసాను, అదే మీరు ఏడుస్తూ ఆయన ముఖం తుడుస్తూ ఉంటారు, కొంచెం వర్షంలో వచ్చి బస్ స్టాప్లోనే ఎక్కడ కూర్చుంటారు. ఏంటండి అది? కొడకల్లారా అని ఒక చిన్న ఎపిసోడ్ చేసుకున్నారు ఒకళ్ళు. దాంట్లో కొడుకు తల్లిదండ్రులు విలేజ్ ఉన్నోళ్ళని వాళ్ళని ఇల్లు అమ్మేసి నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు డబ్బులు అవసరమని, మీరు హైదరాబాద్ రండి మాతో ఉంటారని చెప్పేసి హైదరాబాద్ వచ్చాక ఫోన్ ఎత్తకుండా వాళ్ళు వర్షంలో తడుచుకొని శ్మశానం పక్క బస్ స్టాప్ ఆడ కూర్చొని ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు చెప్తే కోళ్ళు వచ్చేసి తగాదాడి, మేము తిండి లేకుండా వచ్చినప్పుడు మేము తిండి లేకుండా ఉన్నాము, ఇప్పుడు మీరు ఉండలేరా 2 రోజులు, దానికోసం పోలీస్ కేసు పెట్టాలి, మేము చూడం ఏం చేసుకుంటో చేసుకో. ఇప్పుడు మీరు ఒక ఎమోషనల్ సీన్ అలాగా ఇప్పుడు అడిగాం అనుకోండి, మీరు చేస్తారా? చేస్తానండి, చేస్తారా? నాన్న ఇల్లు అమ్మేసావు, మేము ఎక్కడికి వెళ్ళాలి, నాన్న చూస్తే అనారోగ్యంలో ఉన్నాడు, మేము ముసలి వాళ్ళం అయిపోయాం కదా, నువ్వు చేసే పద్ధతి ఏం బాగాలేదయ్యా, మాకు కూడా కల్లో గంజి పోస్తే ఓ మూల పడి ఉంటాం కదా, ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ బజార్ని పెట్టారు, నీకు దండం పెడతాను, హెల్ప్ చేయయ్యా, సహాయం చేయయ్యా, బీదలకి ఎంతో మంది చేస్తున్నారు, నీ తల్లిదండ్రులమే కదయ్యా, కాదను మాకయ్యా, నీకు దండం పెడతా. సూపర్ సూపర్ సూపర్. నాకు గీజరీ నీయకుండా కళ్ళ వచ్చేస్తాయా? వస్తాయండి, గీజరీ నీయకుండానే వస్తాయి. అంటే ఎలా ఏమన్నా ఊహించుకుంటారా? ఏం ఊహించుకోనండి, ఆ చెప్పని క్యారెక్టరే నేను లీలమైపోతాను. సూపర్, బాగా చేశారు. ఇప్పుడు మరి ఇలాంటి ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా డైరెక్టర్లు ఖచ్చితంగా తీసుకోవాలి కదా, ఒక మంచి రోల్కి తీసుకోవాలి కదా. ఎన్ని చేశాను నయ్యా, ఏంటి చేశాను, ఒక 300 ఆడిషన్ చేస్తుంటా, ట్రిప్కి 400-300 ఖర్చు పెట్టుకొని వెళ్తా, ఒక్కళ్ళు పిలవరు. ఆఫీస్ నుండి నాకు ఈ 10 సంవత్సరాల్లో 2 వచ్చినాయి. ఒకటి మైత్రి మూవీ, ఇంకొకటి వేరే, అన్నీ కోఆర్డినేటర్ల ద్వారా వెళ్ళాయి, డైరెక్ట్గా నాకు పిలిచినవి ఏమి. మీరు కామెడీ కూడా అప్పుడు చింతామణి క్యారెక్టర్ గురించి చెప్పారు, కామెడీ రోల్ కూడా చేయగలరా? ఇలా ఇప్పుడు ఆడిషన్లు అడిగాను అనుకోండి సార్, కామెడీ రోల్ అంటే ఎవరన్నా ఉండాలి. సరే లేదు, ఇప్పుడు ఒక స్టేజ్ షో అనమాట ఇది, నాకు ఆయన లేరు, కీర్తిశేషులు జయప్రకాష్ రెడ్డి గారు నాకు నేర్పించారు, అదొక చిన్న బిట్ చేస్తాను. ఏంది భయ్యా మైక్లో మాట్లాడుతున్నావు, ఏదో ఉంది ఇక్కడ అని చెప్తే మేమేమో అక్కడ నుండి ఉరుక్కుంటూ వచ్చాము, ఈ మైక్ ఎక్కడి దాకా వినపడుతుంది, 2 మైళ్ళు వినపడుతుందా, ఇది అయ్యా మా ఇల్లు 2 మైళ్ళలోనే ఉంది, ముసలోడికి ఉట్టి మీద పాలు పెట్ట చెవురేయమని చెప్తాను, కొంచెం అయ్యా 2 మైళ్ళు ఏంది ఈ మైక్లో ఉండి ఉట్టి మీద మా ఇది పెట్టానని చెప్తావా మీ ఆయనకి, అవునయ్యా మీ ఆయన పేరేంటి, చిచి నా పెనీటి పేరు ఎట్లా చెప్తానయ్యా నేను, బాగుండదు, పెనీటి పేరు చెప్పకూడదయ్యా, మరి మీ ఆయనకి నువ్వెట్లా చెప్తావు, ఓ ముసలోడావు ఉట్టి మీద పాలు పెట్టా ఆరిపోయి ఉంటాయి, కాస్త సెవురి, మళ్ళీ నైట్కి పెరుగు ఉండదు, నువ్వేం పెరుగు లేకపోతే అన్నం తినవు అని చెప్తాను. ఓ ముసలోడా అని చెప్పి చెప్తారు. ఓకే, హస్బెండ్ పేరు చెప్పకూడదు కానీ ముసలోడా, నైస్ నైస్. ఓకే, బట్ అంటే ఎప్పుడైనా మీరు ఇచ్చిన ఆడిషన్స్ ఎవరైనా ఒకరు చూసి పిలిచిన సందర్భం ఉందా? బాగా చేసావమ్మా అని చెప్పి పిలిచిన సందర్భం? బాగా చేసావని చెప్పలేదు కానీ సినిమా చేస్తారమ్మా ఇట్లా అని అడిగిన. అంటే డైరెక్ట్ కోఆర్డినేటర్ త్రూ కాకుండా మీ ఆడిషన్ చూసి అమ్మా బాగా చేస్తున్నారు మీరు, రండి ఒకసారి సినిమా చేద్దరు, సినిమాలో చిన్న క్యారెక్టర్ ఉందని పిలిచిన వాళ్ళు ఉన్నారు? ఎవరు పిలిచారు అలా? మైత్రి మూవీ వాళ్ళు పిలిచారండి. ఇప్పుడు సినిమా, ఈ సినిమా పేరు ఏంటది? జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ ఏదో అనుకుంటా. ఓకే, డ్రాగన్ సినిమాలో చేస్తున్నారు మీరు? పని మనిషినండి. ఓకే, అంటే ఎన్ని రోజులు వర్కింగ్ మొత్తం? ఇప్పుడు ఒక 5 రోజులు చేశాను, ఇంకా ఉందేమో తెలియదండి. బాగుందా అది సెట్స్ అవి మీకు? ఆయన సినిమా డైరెక్టర్ గారి సినిమా నేను చేస్తున్న, ప్రభాస్ గారి సలార్ చేస్తున్నా. ఆయనకి మరి తెలుగు రాదేమో కదా అంతా? బాగా మాట్లాడతాడు. బాగా మాట్లాడుతున్నారా? చక్కగా మాట్లాడతాడు, మంచి ఆయన అండి. ఓకే,
అందరూ కో డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు. ఆయనతో మాట్లాడారా మీరు డైరెక్టర్ గారితో ఏమన్నా? అటు చూస్తూ ఉంటారుగా, మనం ఏం మాట్లాడతామండి. ఎట్లయినా కొంచెం డైరెక్టర్లు కో డైరెక్టర్ అని చెప్తా ఉంటారు సీన్ ఇది అది అని. అంతేనా? చెప్తారు. ఏమన్నా ఎన్టీఆర్ గారిని చూసారా సెట్స్ లో? వాళ్ళతోటే కాంబినేషన్, హీరో హీరోయిన్ తోటే కాంబినేషన్ వాళ్ళ ఇంట్లో. ఓకే. ఏంటి ఎన్టీఆర్ గారు ఐ మీన్ కాంబినేషన్ సీన్స్ ఏమన్నా ఉన్నాయి? ఒకటో రెండో కనిపించిందా మీకు? సీన్స్ ఉన్నాయి కాంబినేషన్ సీన్స్ వాళ్ళ ఇంట్లో కానీ మాట్లాడడం ఏంటి? మాట్లాడేది ఏం లేదు, డైలాగులు ఏమి లేవండి. ఇంకా అటు ఇటు అంటే తిరగడం చెప్పకూడదు మనం సినిమా గురించి. అది నేను స్టోరీ అడగట్లేదు, బట్ ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు చూసే ఉంటారు కదా, చూసాను. ఎలా ఉంది ఆయన నటన? సూపర్, అందరూ బాగా ఎక్సలెంట్ గా చేస్తారు. అంటే మీరు చాలా మంది సీనియర్ నటులను చూసుంటారు, అంటే స్టార్డమ్ లేకపోయినా కొంతమంది సీనియర్లు గొప్ప గొప్ప నటులు, డ్రామా ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్పగా కంఠస్థ బట్టి ఒక దాన్ని ఏమంటారు ఒక క్యారెక్టర్ లో లీనమైపోయి చెప్తా ఉంటారు డైలాగ్, అలాంటి వాళ్ళని చూసుంటారు. సో ఎన్టీఆర్ గారు ఎలా అనిపించారు మీకు ఇప్పుడు? చాలా, ఆయన ఒక్క నిమిషం అది అనుకుంటారు వెంటనే చేసేస్తారండి. చాలా డైరెక్టర్ గారు చెప్తే ఇంకోసారి కూడా చెప్తారు. ఒకవేళ మనకి ఏమన్నా డైలాగ్ ఇచ్చి మనం తప్పు చేసినా ఆయన రెండోసారి చేస్తారు. అట్లా చేయను అని అనరు. కొంతమంది అయితే మేము చేయమంటారు, ఆయన అట్లా చాలా మంచి. ఓకే, మీకైతే ఇక నుంచి కొంచెం రోజులు బాగుంటాయేమో అనిపిస్తుంది. అవునండి, నేను కూడా అనుకుంటున్నా. ఏం మాట్లాడడానికి ప్రయత్నించారా ఎన్టీఆర్ గారితో? లేదు, నమస్కారం బాబు అన్నాను, నమస్తే చెప్పారు, ఇంకా అంతవరకు మాట్లాడటం అది అసలు అంత సీన్ అక్కడ ఉండదు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ పిలిస్తే, ఇంకా కొన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి అన్నారు కాబట్టి, ఒకవేళ పిలిస్తే ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ డే రోజు కానీ? లేదండి, అంత ఛాన్స్ మనకి ఇవ్వరు. ఈయన సూర్య గారితో మాట్లాడాం మొన్న, సూర్య గారి సినిమా చేసి. ఏం సినిమా? ఇప్పుడు ఏదో 46వ సినిమా చేస్తున్నారు కదా ఆయన సినిమా, అదే వెంకీ అట్లూరి ఆయన సినిమా చేస్తుంటే, ఆయన సినిమా ఒకటి నేను అంతకుముందు అది చేసి ఆయనకు గుర్తు చేశాను. గుర్తొచ్చారు అని అప్పుడు ఫోటో అడిగితే ఇవ్వలేసారంటే ఇప్పుడు దిగండి అమ్మా అని దిగారు. చక్కగా ఆయన చాలా స్వీట్ గా ఉంటారు, చాలా మంచి ఆయన, చాలా మంచి ఆయన. సో అంటే బాగుంది. ఓకే, మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి, మీకు ఆత్మ సంతృప్తి అనేది దొరుకుతుందండి. డైలాగులు ఎక్కువ పట్టలేదు, డైలాగులు రావట్లేదు. డైలాగులు వస్తే మనం స్క్రీన్ మీద కనబడతామండి, క్లోజ్లు వేస్తారు. డైలాగులు లేకపోతే గుంపులో పోయిందా నుంచో పెడతాం, అది అనేసరికి అట్లా వెళ్ళిపోతా ఉంది. డైలాగులు ఉంటే వీళ్ళు బాగా. ఒక సినిమా చేశానండి, ఇది సంబాల ఒక సినిమా, ఆది సాయి కుమార్ అబ్బాయి చేశాను, బాగా డైలాగులు అయ్యి ఉన్నాయి. ఆ సినిమా రిలీజ్ అయితే నాకు మంచి పేరు వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. మంచి పేరు వస్తుంది, అబ్బాయి కూడా మంచి అబ్బాయి. ఇప్పుడు ఈ అంటే స్క్రీన్ మీద కనిపించడం, వాళ్ళ వీళ్ళు కొంచెం గుర్తుపట్టడం, లేదంటే రేపొద్దున ఈ సినిమా రిలీజ్ అయితే నాకు పేరు వస్తుంది అనే ఆశ, ఇవన్నీ బాగున్నాయి. ఫినాన్షియల్ గా ఆలోచిస్తే ఇప్పుడు 4 లక్షలు అప్పు అంటున్నారు, ఎలా సెట్ అవుతుంది మరి? ఇప్పుడు ఇల్లు గడవడం ఎలాగా? ఇప్పుడు నెల నెల అద్దెలు కట్టుకోవాలి, అద్దె ఇవన్నీ ఎలా అవుతుంది? చాలా ఇబ్బందులు పడుతున్నానండి. తినపోయినా ముందు అద్దె కట్టుకోవాలి, ఈ వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆ తర్వాత మనం ఇక్కడ మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే హైదరాబాదులో మన దగ్గర తినేవాళ్ళే కానీ వాళ్ళ దగ్గర ఉన్న బాబు ప్రాణం పోతుందన్నా, అయ్యో అట్లాగా లేవమ్మా ఏం చేయాలమ్మా, మేము కూడా అన్నం తినుంటారు, మేము కూడా 2 రోజులు అయింది అన్నం తినలేదు అన్నంత ఇది చెప్తా ఉంటారు. అందుకని ఎవరిని నేను చేయించట్లేదండి. ఉన్న దాంట్లోనే ఒకళ్ళకి చెప్పుకోవటం ఇదేం చేయకుండా నాకున్న దాంట్లోనే నేను గెట్టనైపోతున్నాను. సో ఒక డైలాగులు కావాలి అంటున్నారు కదా మీరు, డైలాగ్ ఉన్న రోల్స్ కావాలని. పెద్ద డైలాగ్ చెప్పండి, అంటే ఏదో ఒక డైలాగ్ మీకు బాగా గుర్తున్నా. అయ్యా ఈడు మన ఊరికి వచ్చినాకనే మన ఊరికి దరిద్రం పట్టిందయ్యా, ఈయన్ని బతకనీయకూడదు, వీడు తల తీసేయండి అయ్యా. ఏ సినిమాలో చెప్పారు? ఇది సంబాలలో చెప్పాను, ఆది సాయి కుమార్ గారు దాంట్లో. అది హీరోని తిడతానమాట. సర్పంచ్ వచ్చి వద్దని చెప్పి అంటే ఆయనకి కాదయ్యా ఈడొచ్చాకనే మనకు గొడవలు జరుగుతాయి అన్నది నేను. సో ఇప్పుడు అంటే నార్మల్గా వయస్సు పరంగా చూస్తే కొంచెం నార్మల్గా మాలాంటి వాళ్ళకే కాలం బాగాలేదు కాబట్టి ఊరికే వైరల్ ఫీవర్ అనో ఏదో ఒక బలహీనత వస్తుంది. సో మీకు అలాంటి వచ్చినప్పుడు ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని? దేవుడే. ఎవరు? దేవుడే చూసుకుంటాడు. అలా డీలా పడిన కొన్ని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కొంచెం అనారోగ్య కారణంగాను, ఇబ్బందుల వల్ల, అనారోగ్యం వల్ల ఇప్పుడు కూడా డీలాగానే ఉంటున్నాను. ఇంట్లో ఒంటరిగా ఉంటాను, ఆలోచించుకుంటే ఇంకా ఉండాలా, ఇంకా ఎందుకు ఉంటాము అన్న ఫీలింగ్ వస్తుంది ఒక్కోసారి.
ఏమి నేనేం చేశాను ఇంకా ఉండాలా అంటే ఇంకా బ్రతికి ఉండాలా అని అలా అంటున్నారు. నా ఆలోచన. అలా 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 అంటున్నారు. అంటే మరి ఏం చేస్తాం, నెల వచ్చేసరికి ముందు వాళ్ళకి అప్పులు కట్టాల్సి వస్తుంది, వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఒకటి ప్రాబ్లం. మనం తిన్నా తినకపోయినా మన ఈ విషయం వీళ్ళకి తెలియదుగా చేసి వస్తాము, అయ్యా డబ్బులు ఏంటి అని మళ్ళీ అడగటం, అదొకటి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంతమంది ఎవరైనా ఒక దర్శకుడికి రీచ్ అయినా ఒక మంచి క్యారెక్టర్ మీకు ఇస్తాడని ఒక ఆశాభావం అవుతుందా మీలో? ఉందండి, చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను అనమాట. వస్తే ఇంకా నేను గెట్టన్ అవుతానంటే నాకు పేరు వస్తుంది. ఒక పేరు కొంచెం పేరు వచ్చిందంటే వాళ్ళే ఆటోమేటిక్గా పిలుస్తారు, అవును పిలవండి అని పిలుస్తారు అని ఆశ మటుకు ఉంది. ఎక్కువగా బామ్మ రోల్స్ ఎక్కువ వస్తున్నాయి మీకు ఇప్పుడు? బామ్మ రోల్సే అడుగుతున్నానండి, ఎందుకంటే తల అంతా ఇట్లా పెట్టుకున్నాను, రంగేసుకోవట్లేదు. బామ్మ రోల్స్ అయితేనే ఇస్తారు అని ఒకటి. మోడర్న్ బామ్మ రంగు వేసుకుని మోడర్న్ బామ్మ రోల్స్ లాంటివి కూడా ఉంటాయండి. ఒకవేళ అట్లా అడిగినా చేయొచ్చు, కలర్ ఆర్టిఫిషియల్ వేసుకొని చేయొచ్చు. కానీ అటు రావట్లా ఇటు రావట్లా, బాబు అని అడగటం. కొంతమంది అయితే కోఆర్డినేటర్లు ఇసుక్కుంటారు, ఏమమ్మా ఎందుకు ఇన్నిసార్లు అడుగుతావు, ఉంటే మేము చెప్పము అంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉంటాయి క్యారెక్టర్లు, వాళ్ళు ఏరుకుంటారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని. ఇది కూడా ఒక ప్రాబ్లమే. ఎవరిని కలవాలి ఇండస్ట్రీలో, ఒకసారైనా వీళ్ళని కలవాలి, వీళ్ళతో ఒక సినిమా చేయాలి, లేదంటే ఒకసారి ఒక సీన్లో అన్నా కనిపించాలని ఆశ ఉంటుంది కదా? నాకైతే రాజమౌళి గారి సినిమాలో చేయాలి, ఒక సీన్ ఇచ్చి ఒక డైలాగు డైలాగ్ ఇస్తే బాగుండు, క్లోజ్ పడితే బాగుండు అన్నది మటుకి ఆశగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగులు చాలా సూపర్గా ఉంటాయండి. ఆయన మటుకి ఎంత ఎక్కడి నుండి అంటే రామాయణం నుండి భాగవతం అన్నీ కూడా కలిపేసి దేనికి దానికి డైలాగులు చెప్పి చాలా ఇదిగా చెప్తారు. ఆయన అంటే కూడా ఇష్టము, బోయపాటి గారు అంటే కూడా ఇష్టము. బోయపాటి గారు మీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చారు కదా? అవకాశం ఇచ్చారు, అవును, అవకాశం ఇచ్చారు. బోయపాటి గారు అంటే కూడా ఇష్టం. అందరు డైరెక్టర్లు ఇష్టమే, కానీ మనకి ఓకే. యా, ఇప్పుడు ఫైనాన్షియల్ గా మీరు ఇప్పుడు అప్పులు ఒకటి కడతానంటున్నారు, వడ్డీలు కట్టుకోవాలి, మీకు తినడానికి ఉండాలి, మందులు ఏమన్నా ఉంటే మందులు నెల నెల కావాల్సిందేనండి. ఒక 2000 అవుతాయి మందులు. మీకు ఎంత అవుతుంది మొత్తం అన్నిటికీ కలిపి ఎంత అవుతుంది నెలకి? నేను చాలా పొదుపుగా వాడుకుంటానండి. ఒక 6000 చిల్లర వడ్డీలు కట్టుకుంటాను, ఒక 4-5 వేలు ఇంటి అద్దెలు అవి కట్టుకుంటాను, ఒక్క పూట భోజనం చేస్తాను. అయ్యో, ఒక్క పూట ఎందుకు తింటున్నారు? అంటే నేను వంట చేసుకోను, కర్రీ పాయింట్లో కొనుక్కొచ్చుకొని తింటాను. అది రోజుకి 150-200 రూపాయలు నేను పెట్టలేను భోజనానికి, అంటే అది ఒక 6000 అయిపోతుంది. అందుకని లిమిట్గా 100 రూపాయల లోపల చూసుకుంటాను నా ఫుడ్. రైస్ పెట్టుకుని కర్రీ పాయింట్లో కర్రీ తెచ్చుకుని అలా అది 100 రూపాయల లోపలనే నాకు ఫుడ్ గడిచిపోవాలి. ఆ పైన నేను దాటలేను, ఎందుకంటే నాకు జరుబాటు ఇది కాదు. ఇక షూటింగ్లకి వెళ్ళాకాడ ఖర్చు ఉండదు, భోజనం ఖర్చు ఉండదు. విడిగా ఉన్నప్పుడు ఖర్చును నేను పొదుపుగా వాడు. ఇప్పుడు ఎవరైనా ఈ మధ్య ఏంటంటే ఆన్లైన్లో చూసి ఇలా చూసినప్పుడు స్పందించి కొంతమంది డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు, మీరు దానికి అంగీకరిస్తారా? అయ్యో, అందుకన్నా వాళ్ళని దేవుళ్ళలాగా పూజించుకుంటానండి. ఎందుకంటే నెత్తిన పాలు పోసినట్టే. నాకేమన్నా వస్తే ముందు ఆ బాకీలు లేకుండా ఉంటే ఈ విడిగా ఇబ్బంది ఉండదండి. ఆ బాకీలు వల్ల నెల వచ్చేసరికి వాళ్ళకి కట్టకపోతే వాళ్ళ ఇంటి మీదకి వస్తున్నారు, అది షేమ్గా అనిపిస్తుంది. మనం ఇది సినిమా ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే పైన పటారం లోన్ లొటారం లాగా అంటారు కదా, అది ఉంటుంది. అది మనం చూడటానికేమో డాబుగా ఉంటాం. ఆ చీరలు, ఆ జ్యువెలరీ అంటే అన్ని పిచ్చియే. ఇప్పుడు ఇవి గోల్స్ కొనుక్కున్నామంటే 300-400కే వస్తుంది, చూసేవాళ్ళకేమో బంగారపుదలాగా కనపడుతుంది. కానీ అది కాదు, అవి ఉండాలి మనకి. అవి అట్లా అవి కొనుక్కోకుండా ఉంటేనేమో మరీ హీనంగా చూస్తారు. అది చూడంగానే వాళ్ళు ఏమంటారంటే, ఏవమ్మా ఇన్ని సొమ్ములు వేసుకున్నావు, ఇంత చీర కట్టుకున్నావు, నీ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మీలాంటి చాలా మంది మీకు కనిపిస్తూ ఉంటారు, ఒక సినిమా అంటే పిచ్చి, మీరు చిన్నప్పుడు ఎలా చిన్నతనంలో ఒక 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అలా కనిపించే వాళ్ళు ఉంటారు, మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? వద్దని చెప్తారా? వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు అయితే వద్దని చెప్తాను, పాతగా ఇందులోనే ఉన్నోళ్ళు అయితే నేనేం మాట్లాడినా, అమ్మ ఏమన్నా బామ్మ క్యారెక్టర్ అడిగితే నాకు చెప్పండి అమ్మా, మీకేమన్నా క్యారెక్టర్లు వస్తే నేను చెప్తానంటాను. కానీ నేను తొందరగా వాళ్ళకి చెప్పటానికి నాకు నోరు రాదు.
సినిమా ఫీల్డ్ బాగాలేదు. ఒకవేళ పొరపాటున మనం ఎవరన్నా అడిగారని వాళ్ళకి నెంబర్ ఇచ్చి చెప్పావు అనుకో, వాళ్ళు ఏదో అంటారు, నువ్వెందుకు ఇచ్చావని మన మీద పోట్లాడతారు. అందుకని నేను అంత ఇచ్చేయట్లేదు. నా వరకు నేను అడుగుతాను. పెద్ద మోసం ఏం చూసారు మీరు? అంటే ఈ బికాస్ మీరు చెప్పినవి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, లైక్ డబ్బులు తీసుకోవడం ఎంతో కొంత అని చెప్పి ఇలా. మీరు కొంచెం గట్టిగా మీరు మోసపోయాను అని బాధపడిన రోజు ఏంటి? ఒక ఆవిడ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, నాకు అదే రైస్ కుక్కర్ ఉంటే ఇబ్బంది ఉండేది కాదు, డీమార్ట్లో అమ్ముతున్నారు, వెళ్ళి కొని పెడతావా, నాకు సినిమా డబ్బులు రాగానే ఇస్తాను అని ఒక ఆర్టిస్ట్ అంటే, సరే అప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళి ఆవిడ ఒక 4-5 వేలకి సామాను కొనుక్కుంది. అప్పటికి వాళ్ళ అమ్మాయికి పెళ్ళయి ఒక 6 months. ఇప్పుడు ఆ అమ్మాయికి కొడుకు పుట్టి 2వ తరగతి ఏమో చదువుతున్నాడు. ఇంతవరకు ఆవిడ డబ్బులు ఇవ్వాలి. అదొకటి. ఒక అతనేమో అక్క పిల్లలు ఫీజు కట్టలేదని కాలేజీలో ఆపేశారంట, వాళ్ళు ఏడుస్తూ నాకు ఫోన్ చేశారు, 20,000 ఇయ్యి అక్క, అర్జెంటుకి వెళ్ళి కడతాను, లేకపోతే ఆడపిల్లలు కదా అని. సరే అని చెప్పేసి 20,000 ఇచ్చాను. తీరా 20,000 ఇచ్చి తెల్లారి ఫోన్ చేశా, కట్టారా కట్టలేదో అని అడుగుదామని. వాళ్ళ కాళహస్తిలో ఉన్నారు. పిల్లలకి డబ్బులు ఫీజు కట్టాల్సిన వాళ్ళు నేను ఇచ్చిన డబ్బులు మోసం, ఇది మోసం, ఫీజు కడతానికి కాదు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎట్లా ఉన్నారు, అతను ఫోన్ ఎత్తలా, వాళ్ళ పాప ఎత్తి డాడీ గుళ్ళో ఉన్నాడు, మేము ఇప్పుడే బయటకు వచ్చాము అని అంటే, ఎక్కడ గుళ్ళో అమ్మా అంటేను, కాళహస్తి వచ్చామా అంటే రాత్రి. తర్వాత మరి మీరు ఫోన్ చేయలేదా అతనికి? ఆ ఫోను అతను నెంబర్ మార్చేసుకున్నాడు. మీ నెంబర్ బ్లాక్ చేస్తుంటారు లేదంటే మీకు నెంబర్ మార్చేసుకున్నారు, ఆ నెంబర్ పనిచేయలేదు. ఈవిడేమో ఎప్పుడన్నా క్యాజువల్గా ఎప్పుడో, ఇప్పటికీ నేను ఫోన్ చేశాడు ఉన్నప్పుడు ఇస్తాం అంతే, ఇక రెండో మాట ఉండదు. అంటే మీ పరిస్థితి బాగాలేనప్పుడు ఇట్లాంటివి చాలా జరిగినాయి బాబు. ఈ 2 మటుకి నేను మర్చిపోలేను. గుంటూరు మహాలక్ష్మి అని ఒక యాక్ట్రెస్ ఉన్నారు. ఆవిడ 2000 ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక 6-7 సీరియల్స్ చేశారు. ఆవిడ బాగుండేది ఆ టైంలో కెరియర్. కాకపోతే వాళ్ళ మదర్ బెడ్ రెస్ట్ అవసరం, వాళ్ళ మదర్ మొత్తం మంచాన పడితే ఆవిడ మొత్తం అన్నీ వదిలేసుకుని, అమ్మ ఒకద్దే కదా, సినిమాలు సీరియల్స్ చాలా రావచ్చు, అమ్మ ఒకద్దే అని చెప్పి ఆవిడ వెనక్కి వెళ్ళిపోయారు అన్నమాట. సో అమ్మని చూసుకున్నారు. ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆవిడ సినిమాల్లోకి అయితే ఎంటర్ అయ్యారు. కానీ ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి కానీ అన్నీ 1 రోజు 2 రోజు 3 రోజులు అనమాట. సో ఆవిడకి వచ్చే రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ. ఆవిడ కనీసం ఆవిడ పూట కూడా సరిగ్గా గడవలేని పరిస్థితి. అంటే ఒక రోజు తింటుంది, ఒక రోజు తినట్లేదు, కానీ పైకి మాత్రం మేకప్ వేసుకోవడం, నవ్వడం, సినిమా అవకాశాల కోసం తిరగడం, ఇదే ఆవిడ డైలీ రొటీన్ అనమాట. సో ఆవిడ జీవితం ఎలా ఉండబోతుందో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఆవిడకి కూడా చెప్పలేదు. రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమాలో చేశారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశారు. అవునండి కదా. రెండు కూర్చుందామా? కూర్చోమంటారా? ఇప్పుడు ఎంత ఇది రెంట్ ఎంత? 3,000 అండి. 3,000 నెలకి 3,000 రెంట్. ఇంకేముంటాయమ్మా ఖర్చులు? ఏముంటాయి నార్మల్గా? నాకు కొంచెం అప్పులు ఉన్నాయండి, వాటికి వడ్డీలు కట్టుకుంటా. అప్పులు ఉన్నాయా? మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షలతో వచ్చారని చెప్పి మేము విన్నాం. అవునండి, 3 లక్షలతో వచ్చాను. ఇప్పుడు 4 లక్షల అప్పులు ఉన్నాయండి. తెచ్చిన డబ్బులన్నీ అయిపోయి 4 లక్షలు అప్పు అయిపోయాను. అంటే మీకు అవకాశాలు కనిపిస్తున్నట్టే కనిపిస్తాయి. అంటే మీరు చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. అవును. మరి అంటే ఎందుకు అప్పులు పాలవడం? కొన్ని సినిమాలు సీరియల్స్లో డబ్బులు ఇవ్వట్లేదండి. వాళ్ళు ఇచ్చి మనం చేస్తాము, సరేలే లంసమ్గా ఏమన్నా వస్తాయిలే 10 రోజులు చేస్తున్నాం అనుకుంటే మధ్యలో వాళ్ళు తీసేసుకొని మనకు అప్పుడు కొంచెం ఇచ్చేసరికి అవి మన చేతుల్లో ఖర్చు అయిపోతే అది అట్లాగే నిలబడిపోతున్నాయి, ఆ వడ్డీలు అవన్నీ అట్లా. ఇప్పుడు వడ్డీలు కడుతున్నారా 4 లక్షలు? అవునండి. ఎంత కడుతున్నారా? ఎంత ఉంటుంది వడ్డీలు? 2.5 రూపాయలు వడ్డీ. 2.5 రూపాయలు అంటే ఎంత పడుతుంది మొత్తం? 10,000 దాకా పడుతుంది. ఇది 3,000 10,000. అది ఫుడ్ మెడిసిన్ ఏమన్నా ఉంటుందా మీకు? 2,000 మెడిసిన్ ఉంటుందండి నాకు. ఎంతమ్మా మీ వయసు ఎంత? ఇప్పుడు 60 అండి. 60? మీరు చాలా యంగానే ఉన్నారు నిజం చెప్పాలంటే. ఇంకా కొంచెం తింటున్నారు, కొంచెం హెల్త్ అదే సినిమా కోసం కొంచెం కాపాడుకుంటున్నారు కాబట్టి బాగానే ఉన్నారు. 60 ఏళ్ళ కనిపించట్లేదు. బట్ 2,000 మెడిసిన్కి. 2,000 మెడిసిన్. కాలు నొప్పి అండి నాకు, మోకాలు నొప్పి వచ్చింది. అది డాక్టర్ని అడిగితే ఒక 4 లక్షలు ఖర్చు అవుతుందమ్మా అన్నారు. అది ఇప్పుడు మనం చేయించుకున్నాం అనుకోండి, మళ్ళీ 4-5 నెలలు షూటింగ్ కూడా మానేసుకొని కూర్చొని తినాలి. నా దగ్గర అంత స్తోమత లేదు, ఇటు వడ్డీలు కట్టుకోవాలి, వాళ్ళు ఏం వడ్డీలు కట్టకపోతేనేమో ఊరుకోరు.
అందుకని చెప్పేసి అంటే మీరు నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు, మీ ఫోటోలు అయ్యి నా దగ్గర పంపించారు, అవును. ఇవిడిని చూసాం కొన్ని సినిమాల్లో అని చెప్పి నేను చెప్తాను. అవును. అంటే ఆవిడ ఎలా కనిపిస్తున్నారు కానీ పాపం చాలా అవునండి. కష్టాలు అనుభవిస్తున్నారు ఆవిడ. అవునండి. సినిమా మీద ప్రేమతో పాపం తిరిగి మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది ఆవిడ. ఈ వయసులో కూడా ఆవిడ చాలా పోరాటం చేస్తుంది, కానీ ఆవిడకి పాపం కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఎదురవుతుంది. అవునండి, అది గుర్తింపు గల పాత్రలు రావట్లేదు. ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో తీసేస్తున్నారు, మనకెందుకు ఇవ్వట్లేదో తెలియట్లేదు నాకు. అదొకటి. ఆడిషన్స్ కి వెళ్ళి ఇప్పుడు మీ నటన ఇవన్నీ చూసిన వాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఏమో సార్ తెలియట్లేదు. ఆఫీసులకి వెళ్తున్నాం, ఆశ్రయిస్తుంటే బాగుందమ్మా అంటున్నారు, తర్వాత ఏమో కోఆర్డినేటర్ వ్యవస్థ. అది కూడా అడుగుతున్నాం మేము, ఎందుకు సార్ మేము ఆడిషన్ చేస్తున్నాం కానీ డైరెక్ట్ అమ్మ మాకు 100 మంది 100 రకాల మనుషులు కావాలి, మేమైతే పిలుచుకోలేము, వాళ్ళైతే మాకు వాళ్ళందరినీ తీసుకొస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ కోఆర్డినేటర్ ఇదిలో రన్ అవుతున్నామండి. మీరు ఇప్పుడు 2001 ఆ టైంలో కదా సీరియల్స్ లోకి వచ్చారు? అప్పుడు 2002, 2003 ఋతురాగాలండి. ఋతురాగాలు అంతకు ముందే వచ్చానండి. అది దాదాపు 98 ఆ టైంలో, 96 గుర్తులేదు. ఆ టైంలో తెలిసిన వాళ్ళు ఏం చేశారు, సరదాగా ఇప్పించారు. అది ఇప్పించేసరికి నాకు ఇష్టం కలిగింది. ఆహా, ఇది దీంట్లో పలానా సీరియల్ నువ్వు ఉన్నావు, పలానా సీరియల్ నువ్వు ఉన్నావని. అయితే నేను సీరియల్స్ లో ఉంటే ఇంత గుర్తింపు వస్తుంది అని చెప్పేసి సీరియల్స్ మీద ఇంట్రెస్ట్ తో ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 6-7 సీరియల్ చేశారు మీరు? చేశానండి, 6-7 సీరియల్ చేశాను. ఒక 2-3 సినిమాలు చేసి అమ్మగారు పడిపోయి కాలు చేయి ఇరిగిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను బ్యాక్. మా ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు అప్పుడు, ఏమన్నారంటే మీరు అన్నారంట కదా ఏమని, అదే మంచి ఈ టైంలో వెనక్కి వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు, మంచి కెరియర్ ఉంది కదా ఆ టైంలో ఎందుకు వెళ్ళిపోయావు అంటే, సినిమాలు సీరియల్లో వస్తూ ఉంటాయి, అమ్మ ఒకదే కదా అని అన్నారంట కదా. అవునండి, అమ్మ మరి నన్ను కన్నది కదా, ఆవిడ లేకపోతే నేను భూమి మీద ఉండను, అందుకని అమ్మ కోసం వెళ్ళిపోయాను. అమ్మ కాలం చేశాక కొద్ది రోజులు ఉండి మళ్ళీ వచ్చాను. నాకు తమ్ముడు కూడా ఉన్నాడండి, ఆ అబ్బాయికి మైండ్ సరిగ్గా ఉండదు. ఆ అబ్బాయి కూడా ఈ మధ్యనే కాలం చేశారు. ఇక నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. ఇప్పుడు అంటే మీకు 60 సంవత్సరాలు ఉన్నారు కదమ్మా, ఇప్పుడు 60 సంవత్సరాలు మీకంటే మీ తమ్ముడు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి, దాటే ఉంటాయి. చచ్చిపోయేటప్పటికి 48లో ఉన్నాడండి. మైండ్ సరిగ్గా అబ్బాయికి మీరే చూసుకున్నారా? నేనే చూసుకున్నాను, నా అమ్మని కూడా నేనే చూసుకున్నాను. గ్రేట్. అంటే అదేదో సినిమా వచ్చింది కదా, కంటే కూతుర్నే కనాలని, సో మీలాంటి వాళ్ళ వల్లే అలాంటి సినిమాలు వచ్చినాయి. అంటే బికాజ్ ఒక ఆడపిల్లకి బాధ్యత కాదు తమ్ముడు, వీళ్ళేం బాధ్యత కాదు, అయినా మైండ్ బాగాలేని తమ్ముడిని మీరు అప్పుడు దాకా చూసారంటే గ్రేట్ నిజంగా. బట్ తిరిగి వచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీ సరైన గుర్తింపు ఇవ్వలేదు, మీకున్న ప్రేమకి తగిన ప్రతిఫలం ఇవ్వలేదు, అంతే కదా? ఇవ్వలేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశారు కదా, ఏంటి అది హరిహర వీరమల్లో మీ పాత్ర? ఒక జాతర జరుగుతుందండి, ఆ జాతరలో అమ్మవారి ఊరేగింపులో అది పసుపు నీళ్లు కొడుతూ ఒక ఇదిలో నేను ఆ ఊరేగింపుని తీసుకురావటం అదంతా ఉంటుంది. ఎన్ని రోజుల పాత్ర? నేను 3 రోజులే చేశానండి. బాగా క్లోజులు పడ్డాయి, దొంగలు వచ్చి మా సొమ్ములన్నీ లాక్కొని పోవటం, మేము వాళ్ళని తిడతాం, అవన్నీ ఉన్నాయండి. నేను వాస్తవంగా అడుగుతున్నాను, నిజం చెప్పండి, మీకు ఐ మీన్ బాగానే గడుస్తుందా నెల? పర్వాలేదండి, అట్లా లాక్కొస్తున్నాం. ఇక్కడ మన ఊరు కాదు, మనకు తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నా కూడా ఇక్కడ ఎవరు అంత చూడరండి, ఎవరికి వాళ్ళు. అందుకని ఎవరిని కూడా చేసి అడగకుండా ఉన్న దాంట్లో సర్దుకొని పోతూ ఉన్నాను. ఇప్పుడు మీకు అప్పులే ఒక 10,000 నెల కట్టాలి, ఈ ఇళ్ళకి ఒక 3,000 కడుతున్నారు, దీనికి తోడు మీకు మందులు ఒక 2,000, తినడానికి తిండి, మళ్ళీ ట్రావెల్ ఛార్జెస్, ఇవన్నీ. ఒకవేళ డబ్బులు లేకపోయినా కూడా కొన్ని మీకు ఐ మీన్ బేసిక్ థింగ్స్ ఉంటాయి, ఒక ఆర్టిస్ట్ గా మీరు మేకప్ చిన్న వేసుకోవాల్సినవి ఉంటాయి, వాళ్ళు డబ్బులు లేకపోయినా అవి మాత్రం ప్రథమంగా కొనుక్కుంటాం. బట్టలను అవి మట్టికి కంపల్సరీ కొనుక్కుంటాం, తిండి తినకపోయినా పర్లేదు అవి మాత్రం ఉండాల్సిందేనండి. వాళ్ళు పలానా బట్టలు తీసుకొని రండి అని అంటారు, అవి బట్టలు కూడా వాళ్ళు ఎవరా ఖచ్చితంగా కొన్ని సినిమాలకి ఇస్తారండి, కొన్ని సినిమాలకి ఇవ్వరు. ఇలాంటివి తెచ్చుకోవాలని సీరియల్స్ కి అసలే ఇవ్వరు, మనం తీసుకెళ్లాల్సి. చాలా కష్టాలు పడుతున్నారు అయితే మొత్తానికి. బట్ కానీ ఎందుకు ఎంత ఈ సినిమా అన్న సీరియల్ అన్న ఎందుకు అంత ప్రేమ, ఎందుకు అంత పిచ్చి? నాకు ఫస్ట్లో అది అసలు అంటే అందరూ చూస్తున్నారు, ఆ సీరియల్లో చేయటము, వాళ్ళందరూ నన్ను అడగటము, మీరు అసలు అంటే నేను బాగా గుర్తింపు వస్తుంది, మొత్తం మీద భారతదేశం అంతా అడుగుతున్నారు, నాకు అట్లా గుర్తింపు రావాలి అన్న ఉద్దేశంతో ఒకటి వచ్చాను.
ఇప్పుడేమో ఏమొచ్చినా పర్వాలేదులే, జరిగిపోతే బాగుండు, అప్పులు వడ్డీలు కట్టుకుంటే బాగుండు అన్న స్టేజీకి వచ్చేసాయి. ఇప్పుడు మరి ఇంత చిన్న రూమ్ లో పడుకోవడానికి సరిపోద్ది, ఓకే. మరి వంట ఇవన్నీ నేను అన్నం అది కొనుక్కొచ్చుకుంటా అండి కర్రీ పాయింట్ లో. ఇంకో వంట చేసుకోవటానికి అది ఇక్కడ ఉండదు, అక్కడ తెచ్చుకొని తింటాను. ఒక్క పూట భోజనమే చేస్తాను. ఎవరైనా మిమ్మల్ని చూడడానికి ఎవరైనా వస్తూ ఉంటారు ఎప్పుడైనా? ఎవరు రారండి, ఫస్ట్ టైం నా దగ్గరికి మీరు వచ్చి. ఎవరు రారు అసలు? ఎవరు రారు. యాక్చువల్లీ నేను మీకు చెప్పి రావాల్సింది, కృష్ణానగర్ కథలని మనం ఒక కార్యక్రమం మొదలు పెట్టాం. మొట్టమొదటి ఎపిసోడ్ మీరే. థ్యాంక్ యూ. అంటే ఏంటంటే కృష్ణానగర్ అంటే ఐ మీన్ ఆర్టిస్టులు అంటే అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా సుఖంగా హ్యాపీగా బ్రతుకుతారని అనుకుంటారు. తెలియాలి కదా వాళ్ళకి కూడా. చాలా కష్టాలండి, చాలా ప్రాబ్లమ్స్. అందరిని అడుక్కోవాలి, బాబు అయ్యా అని చెప్పి చేసి వచ్చాక కూడా మళ్ళీ డబ్బుల కోసం కూడా బతిల్లు ఆడుకోవాలి. పంపించండి అయ్యా, పనిచేసిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు సరే. 2-3 నెలలు అట్లా. కొన్ని అయితే ఎగ్గొట్టినవి కూడా ఉన్నాయి. ఈ కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్లు అయితే మనకి ఇచ్చాక, అమ్మ మాకు అవసరం ఉంది కొంచెం పంపించండి, తర్వాత ఇస్తామని మన డబ్బులు తీసుకొని మన నెంబర్ బ్లాక్లు వేసేవి కూడా ఉన్నాయి. ఈ కొన్ని ఐ మీన్ ఈ వచ్చినప్పటి నుంచి, తిరిగి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి, ఈ రూమ్ లో ఉంటున్నప్పటి నుంచి కడుపు మార్చుకున్న రోజులు ఉన్నాయా? ఉన్నాయండి. ఆకలి వేసినప్పుడు మరి ఏం చేస్తారు? జేబులో రూపాయి లేదు, ఐ మీన్ మీ దగ్గర ఒక రూపాయి కూడా లేదు పర్సులో, అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మంచినీళ్ళు తాగకూడదు, మంచినీళ్ళు తాగకూడదు, ఎవరిని అడగను. మీకు అప్పు ఇవ్వడానికి కూడా ఎవరు ఉండరు. ఇక ఉన్న అప్పులు కట్టుకోవడం ఓకే, కానీ కొత్తగా అప్పిచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పిచ్చే వాళ్ళు ఉన్నారు, నేను అడగను. ఇవే భారం అయిపోతుంది. మళ్ళీ ఇస్తే వాళ్ళకు, ఇప్పుడు నేను నెలలో ఉన్నా లేకపోయినా ఇంట్లో తింటా ఇట్లా ఉంటాను. అదే లేదనుకో వాళ్ళు వచ్చేస్తారు, ఇంకెంటనే వచ్చేసి మా డబ్బులు ఏమైనా అలా అవి అడిగే కన్నా ఇదే బెటర్లే అని చెప్పేసి ఎవరిని అప్పులేదు అడగను. తొందరగా నా వరకు ఉన్నప్పుడు తింటాను, లేకపోతే ఇంకా అలా ఖాళీ గడుపుతూనే పడుకుంటూ ఉంటారా? ఇండస్ట్రీ మీకు ఏమి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి మీరు తిరిగి సంపాదించుకున్నది ప్రజల ఆదరణ కూడా, అంటే సరైన క్యారెక్టర్ కూడా ఇంకా పడలేదు. కానీ మరి సినిమాల మీద అసహ్యం కలగట్లేదా? ఈ సినిమా రంగం మీద, సీరియల్ రంగం మీద బతకాలి కదండి. ఇప్పుడేమో అప్పుడేమో ఇష్టంగా వచ్చాను, ఇప్పుడేమో బతకటానికి ఉండాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఏం బతుకుతాము? ఏ పాసి పనులు చేసుకొని బతకాలన్నా కూడా అక్కడ కూడా కష్టంగా ఉంటుంది కదా. అదేదో ఇక్కడే పడదాంలే అని ఇట్లాగే కష్టాలు. ఇప్పుడు తిరిగి అప్పుడు వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి 2015 తర్వాత వచ్చారా? 15కి వచ్చాను. ఎందుకంటే మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు? అమ్మ 2010లో చనిపోయారు, తమ్ముడు 2015లోనే చనిపోయారు. అప్పుడు 2010లో అమ్మగారు చనిపోయినా తమ్ముడు ఉన్నాడని చెప్పి అక్కడే ఉన్నారు. మైండ్ సరిగ్గా ఉండదు, వాడు ఇంట్లో గొడవలు చేస్తాడు, ఇటు వెళ్ళిపోతాడో తెలియదు అని చెప్పేసి ఉన్నానండి. తమ్ముడు చచ్చిపోయాక ఇంక ఇక్కడికి. ఇలాంటి అక్క కూడా ప్రతి ఒక్క తమ్ముడికి ఉండాలి అసలు. ఓకే, తిరిగి 2015 నుంచి వచ్చారు. ఇప్పుడు ఏం సినిమాలు చేశారు? సినిమాలు రంగస్థలము దాదాపు ఒక 50 సినిమాల వరకు చేశానండి. ఇప్పుడైతే రిలీజ్ కావాల్సినవి అరహర ఇరుమల్లు, పవన్ కళ్యాణ్ గారిది, ప్రభాస్ గారి మూవీ ఏది, ఫౌజీ 2 రోజులు చేశానండి. అంతకు ముందేమో సలార్ కూడా చేశాను. ఓకే, ప్రభాస్ గారిని చూసారా? అప్పుడు సలార్ గారు దాంట్లో ప్రభాస్ గారితో, ఇప్పుడు కూడా ఆయనతో కాంబినేషన్ డైలాగులు, ఆయనతోనే కాంబినేషన్ సీన్. ఓకే ఓకే. తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఆది సాయి కుమార్ గారు, కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఇప్పుడు కొత్తగా వస్తున్నదా? ప్రశాంత్ నీల్ డ్రాగన్, అదేనా? అదే. ఓకే, చేశారు షూట్. ఎన్ని రోజులు? 5 రోజులు చేశాను. 5 రోజులు చేశారు. బట్ పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఆది సాయి కుమారు, వీళ్ళందరి సినిమాలు ఉన్నాయి. ఆది సాయి కుమార్ గారి అయితే బాగా డైలాగులు ఉన్నాయి. అంటే ఇప్పుడు రిలీజ్ అవబోయే సినిమా ఏది? సంబాల. ఓకే, డైలాగులు ఉన్నాయి బాగా. అది బాగా గుర్తింపు వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకా తతిమై డైలాగులు లేకపోయినా పెద్దవాళ్ళతో చేసా, మరి ఎంతవరకు ఇది అవుతుందో తెలియదు. రామచరణ్ గారి మూవీ చేశాను. ఇది గేమ్ చేంజర్ చేశాను. అంతకు ముందేమో రంగస్థలం చేశాను.
సో ఎప్పుడన్నా ఐ మీన్ మీ సినిమా షూటింగ్ అంతా చేసిన తర్వాత ఎడిటింగ్ లో తీసేస్తున్న సందర్భాలు కనిపించినాయా? ఉన్నాయండి. కొన్ని సినిమాల్లో సూర్య, చెన్నై సూర్య, గజనీ సూర్య, ఆయన సినిమా అంతకుముందు ఆకాశం యాత్ర చేశాను. అందులో ఒక డైలాగ్ ఉంది, ఈమాను సింగపూర్ ఆపుతా బాబు అంటే ఆపుద్దు అన్నారు, అది లేదు డైలాగ్. తర్వాత అక్కడ వేరే ఇది చెప్పారా మీరు? తెలుగులో చెప్పారు. ఆయన తెలుగు బాగా వచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమా మొన్న మళ్ళీ ఒక సినిమా చేశాను, 46 సూర్య 46 ఏదో, అది కూడా ఇప్పుడు చేస్తున్నాం. అది డైలాగులు అయితే ఏమి లేవు. అది కూడా అది చూస్తున్నారు కదా. ఆవిడ మన హీరోలు అందరూ మనకు నచ్చిన హీరోలు పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, సో ఆల్మోస్ట్ ఇలా చాలా మందితో నటించారు. కానీ ఏంటంటే మనం అనుకుంటాం అంటే వాళ్ళందరినీ మనం స్టార్స్ లా చూస్తాం, కానీ పాపం ఇలాంటి వాళ్ళేమో జీవితాలు ఇలా చిన్న చిన్న ఒక ఇంత చిన్న గదిలో ఇమిడిపోతున్నాయి అన్నమాట వీళ్ళ జీవితాలు. దీనిలో కూడా కనీసం అంటే రోజు ఆ 4,000 నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి ఇదే నా విన్నపం, ప్రతి ఒక్క సినిమా ప్రేమికుడు దయచేసి ఆవిడకి సహాయం చేయండి, ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేయండి. అమ్మ ఇంకేంటి, మీకు ఎవరితో అన్నా నటించాలి అని ఏమన్నా కోరుకుందా? డైరెక్టర్తో ఉందండి. అది రాజమౌళి గారితో ఉంది. రాజమౌళి గారిది అంతకుముందు ఒక సినిమా ప్రభాస్ గారి సినిమా చేసాం, కానీ అప్పుడు ప్రభాస్ గారిని చూడలేదు. బాహుబలి 2లో చేశాను, చేశాను. కానీ ఆ జనాల్లో ఎక్కడ ఉంటామో తెలియదు కదండి, అస్సలు కనబడవు. అది చేసాం, ఇంకా తర్వాత చేయలేదు. ఏదన్నా గుర్తింపు క్యారెక్టర్ ఇచ్చి ఒక డైలాగ్ ఉండేది ఇచ్చి ఏదన్నా చేస్తే రాజమౌళి గారు, సుకుమార్ గారు ఇది కూడా చేశానండి నేను. పుష్ప ఫస్ట్ లో చేశానండి. రంగస్థలం కూడా చెప్పారు కదా. పుష్ప చేశానండి, ఒక రోజు క్యారెక్టర్, అది కూడా 24 hours క్యారెక్టర్ చేసాము. కానీ డైలాగులు అయితే ఏమీ లేవు. అల్లు అర్జున్ గారితో కూడా చేశాను. రాజమౌళి గారు, సుకుమార్ గారు, మంచి ఏదన్నా ఒక క్యారెక్టర్. మీకు ఇప్పుడు ఆఫర్లు ఎలా వస్తాయి అంటే, మీకు ఏదైనా సినిమా అవకాశాలు ఎలా వస్తాయి? మీరు ఇల్లు ఆడిషన్ ఇచ్చే ఇలాంటి గ్రూపుల్లోనేమో కొంత పెడతారండి, ఇట్లా సినిమా ఆఫీసులు ఉన్నాయి, అది లొకేషన్ పెడితే ఇల్లు ఆడిషన్ ఇచ్చి వస్తాము. కొంతేమో 90% కోఆర్డినేటర్లు పిలుస్తారు. సో కోఆర్డినేటర్లతో పిలిచిన వాటికి డైలాగులు ఎక్కువ ఉండవా? అసలు ఉండవు, 90% ఉండవు. కనిపించి అట్లా కనబడటం, నుంచోటం, కంపెనీ ఆర్టిస్టులుగా నుంచోటం, అంతవరకు. డైలాగులు అయితే లేవు. కంపెనీ నుండి వాళ్ళు సొంతగా పిలిచి చేసేది 1-2 తప్ప ఏం పిల్లల సంబాల్లో ఒకటి సొంతగా పిలిచారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆఫీస్ నుండే నాకు మీకు ఎక్కడైనా ఆడిషన్ ఉందని తెలిస్తే వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాను, బద్ధకంగా నీరసంగా ఉన్నా అస్సలు వదిలిపెట్టాను. వెళ్తాను, ఆటో వేసుకొని వెళ్ళిపోతాను. వచ్చేటప్పుడు ఎట్లా గట్ట వాళ్ళని అడిగో లేకపోతే బస్సులు ఎక్కువ ఎట్లాగో వస్తాం. వెళ్ళేటప్పుడు మటుకి ఆటో ఖర్చులు మటుకి 300-400 అయిపోతాయి అట్లా. సో మీ ఖర్చులన్నీ ఆటోలకి, డ్రెస్సులు, జ్యువెలరీ, సొమ్ములు కూడా కొనుక్కోవాలి, దానికి తగ్గట్టు పెట్టుకోవాలి కదా, వాటికి సరిపోతాయి. కానీ ఇష్టం మీద వచ్చిన మీరు ఇచ్చిన ప్రేమ తిరిగి ఇండస్ట్రీ నుంచి మీకు దక్కలేదు, ఒకటే బాధ. సో నేను కెమెరా తీసుకుని డైరెక్ట్ రావడానికి గల కారణం ఏంటంటే, యాక్చువల్లీ వచ్చి కూర్చుని ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే నాకు చెప్పిన మన ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు డైరెక్ట్ వెళ్ళు, ఆవిడ స్థితి ఏంటో నీకే తెలుస్తుంది, నేను చెప్పడం కాదని చెప్పారనమాట. సో నేను అక్కడి నుంచి వచ్చి చూశాను, ఇది ఇల్లు అని కనుక్కున్నాను. నేను లోపలికి వస్తే మళ్ళీ మీకు తెలుస్తుంది అని చెప్పి నేను అక్కడి నుంచే ఇలా తీసుకుని వచ్చాను అన్నమాట. సో బేసికల్లీ ఏంటంటే, ఈ కృష్ణానగర్ కథల ద్వారా ఎవరొక డైరెక్టరో ప్రొడ్యూసరో చూసి మీకు అవకాశాలు ఇస్తారని మా ఆకాంక్ష. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన వ్యూవర్స్లో కూడా ఎవరైనా చూస్తే దయచేసి అంటే మీరేమన్నా ఆదుకోవాలి, మీరేమన్నా కొంచెం హెల్ప్ చేయాలనుకుంటే ఆవిడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదంటే గూగుల్ పే, ఫోన్పే నెంబర్ మేమైతే డిస్ప్లే చేస్తాం. దయచేసి మీకు తోచినంత ఇవ్వండి. బికాజ్ ఆవిడ ఒక్కొక్క రోజు డబ్బులు లేని టైంలో ఆవిడ కడుపు మార్చుకుని పడుకుంటుంది. ఆవిడ 60 సంవత్సరాల వృద్ధురాలు, కడుపు మార్చుకుని పడుకుంటుంది. మళ్ళీ తెల్లవారితే మొహాన్ని మేకప్ వేసుకుని నవ్వుకుంటూ పాపం వచ్చేస్తుంది అనమాట. సో ఆమె పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్రేమగా సినిమా రంగం, సీరియల్ అని చెప్పి అంటే ఆవిడ మంచితనం కూడా మనం చూసాం. ఏంటంటే ఈ రోజుల్లో తల్లి కోసం కెరియర్ని వదిలేసుకుని వెనక్కి వెళ్ళి తల్లి చనిపోయే వరకు దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? కొడుకు ఒక తమ్ముడు కూడా ఒకవేళ పిచ్చివాడైతే తమ్ముడిని దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? సో ఇలాంటి మంచి మనుషులు, సినిమా మీద ఇష్టం ఉన్న వాళ్ళు
ఇలాంటి వాళ్ళకి మనం ఎంతో కొంత ఇవ్వకపోతే అది ఖచ్చితంగా మనం దౌర్భాగ్యం, సినిమా ఇండస్ట్రీ యొక్క దౌర్భాగ్యం. కాబట్టి దయచేసి సినిమా ప్రేమికులు ఎవరైనా ఉంటే, ఆడియన్స్, మీరు ఎంతో కొంత చేయాలనుకుంటే మీకు తోచినంత, ఎంత అనేది లేదు కానీ తోచినంత ఆవిడ గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్కి అయితే సహాయం చేయండి. అట్లీస్ట్ ఒకవేళ సినిమా ఆ టైంలో ఆవిడకి సినిమా నుంచి పేమెంట్ రాకపోయినా, సినిమా అవకాశాలు రాకపోయినా, ఒక అభిమానిగా, ఒక సినిమా ప్రేమికులుగా మీరిచ్చిన ఆ డబ్బుతో అట్లీస్ట్ ఆవిడ ఒక ఆ 2 రోజులైనా కడుపు మార్చుకోకుండా అన్నం తింటారన్నమాట. సో తప్పుగా అనుకోకుండా మీరు ఇలా, నేను ఆడియన్స్ లేదండి, నాకు కాలు కూడా ఆపరేషన్ అన్నారు కానీ ఆ కాలు నొప్పితో అట్లా కాలు ఎంత అవుతుందన్నారు? కాలు 4-5 లక్షలు అవుతుందమ్మా, మీ దగ్గర పెట్టుకోండి అన్నారు కానీ నాకు అసలు అంత ఓపిక లేదు, అంత ఇది లేదు. అప్పులు చేసి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ 4-5 నెలలు కూర్చొని తిని ఇవంతా, అందుకని టాబ్లెట్ల మీదే రన్ చేసుకుంటున్నానండి. ఎప్పుడన్నా బాగా కాళ్ళ నొప్పులు వచ్చినా అట్లా రెస్ట్ తీసుకుంటున్నాను కానీ ఆపరేషన్ అన్నది వెళ్ళట్లేదు. మీరు ఇప్పుడు ఈ మా అసోసియేషన్ అలాంటి వాటిలో దేనిలో అయినా ఉన్నారా? లేదండి, ఒక వేరే చిన్న దీంట్లో ఉన్నాను, ఒక దాంట్లో. ఇప్పుడు ఎవరిని పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలిసిన సందర్భాలు అయితే లేవా? లేవండి. అంటే మీకు సహాయం చేయడానికి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ నుంచి అసలు ఎవరిని నేను ఇప్పుడు అడగలేదండి, అసలు ఎవరిని అడగలేదు. కష్టం వస్తే చేసుకోవటం, లేకపోతే ఇంట్లో కూర్చోటమే, కానీ ఎవరిని నేను ఇప్పుడు వరకు చేసి అడగలేదు. ఇప్పుడు హరిహర వీరమల్లు సెట్స్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉండదా? కలిసాం కానీ మాట్లాడే అవకాశం ఉండదండి. ఆ సీనుల్లోనే ఆయన వస్తాడు వెళ్ళిపోతాడు కానీ మేము కలిసాలి అవకాశం అయితే ఉండదు. మీరు ఎవరిని కలవలేకపోయారు. సో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కూడా దయచేసి చూస్తే, ఆవిడ అట్లీస్ట్ ఆవిడ కాళ్ళకి సర్జరీ చేయాలంటే ఒక 4-5 లక్షలు అవుతుంది అన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అక్కడి వరకు తీసుకెళ్ళగలిగితే, ఆవిడకి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చి ఆవిడకి ఉచితంగా ఏమన్నా సర్జరీ జరిగితే అది ఇంకా మంచిది. అండ్ దయచేసి ఆడియన్స్ని అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, కృష్ణానగర్ కథలు అంటే ముఖ్య ఉద్దేశం ఇదే. సో చాలామంది ఏదో దర్జాగా బ్రతుకుతున్నారని అనుకుంటున్నారు, కొంతమంది నిజంగానే బ్రతుకుతున్నారు. దర్జాగా బ్రతికిన వాళ్ళు కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ పాపం ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆ 60 ఏళ్లలో కష్టాలు పడడం ఏంటంటే అంతకంటే దరిద్రమైన స్థితి ఏముంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మీరు కనీసం ప్లీజ్, అంటే మా తరపున మేము ఎంతో కొంత చేస్తాం, మీరు మాత్రం దయచేసి ప్రతి ఒక్క ఆడియన్ని నేను కోరుకుంటున్నాను, ప్లీజ్ ఎంతో కొంత మీరు దయచేసి ఆవిడ గూగుల్ పే, ఫోన్పే చేయండి. నేను ఆవిడకి ఒక కొడుకు లాంటి వాడిని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఆవిడ తరపున, దయచేసి ఇవ్వండి మీరు ఎంతో కొంత. ఆవిడ మీరు చేసిన అట్లీస్ట్ మీరు చేసిన కొంత సాయం, మేబీ ఒక పూట ఆవిడ కడుపు నింపగలిగిన మా అందరికీ సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కృష్ణానగర్ కథలు కార్యక్రమంలో ఇంకా మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.